కాలం ప్రార్థన మందిరం తరఫున మీకు అందరికీ ప్రేమ విషయంలో ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారు, మీరందరూ బాగున్నారని తెలుసు, బాగున్నారని కోరుకుని మీ అందరి నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం. సంతోషంగా వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్తామా? దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ దిన నేటి ధ్యానాంశంగా భక్తిహీనుల సలహాలు పాటించకుండా భక్తిహీనుల త్రోవకు వెళ్ళకుండా, భక్తిహీనుల సలహాలు పాటించకుండా లేదా భక్తిహీనుల త్రోవకు వెళ్ళకుండా క్రీస్తునందు పిల్లరా, మరి మనము విశ్వాసయాత్రలో ముందుకు సాగుతుండగా, దేవుని పిల్లలుగా కొనసాగుతుండగా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎంతైనా దేవుని యొక్క మాటలు నేర్చుకున్న బతులు పెట్టిన పిల్లలు నిత్యం మనం అందరం ఎవరంటే నిత్యం విద్యార్థులం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. పిల్లలు నాకంతా తెలుస్తాను అనుకోకూడదు, నాకంతా తెలుస్తాను అనుకుంటే మనం మోసపోతాం పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలి? దేవుని వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. నాయకులు ఉన్న చోట వెళ్ళి నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యం నేర్పించే చోట వెళ్ళి నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినాలి. ఇప్పుడు ప్రచార మాధ్యమాలు వస్తే ఇంటికే మన దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది, టీవీలో, తర్వాత సెల్ ఫోన్లో, యూట్యూబ్లో వాక్యం వస్తూ ఉంది. బాగా వాక్యాన్ని విన పద్ధతిలో వింటున్నాం పిల్లరా. వాక్యాన్ని బాగా చదవాలి, బాగా ఎక్కువ వాక్యాన్ని చదవాలి. వాక్యంలో ఏముందని మనం తెలుసుకుంటే వాక్య ప్రకారం నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రానటువంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ టైం అయినా వచ్చేటట్టుగా ప్రార్థన చేయాలి. రాలేదు, కొంతమంది రాలేదు, రానటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సరే కదా. మరి క్రీస్తున్న పిల్లరా, మనందరం కూడా దేవుని యొక్క స్థానంలో మనము నాయకులు లేకపోతే చెడిపోతాం పిల్లలు, చెడిపోయే పరిస్థితులు వస్తాయి. నాయకులు లేనటువంటి జనులు చెడిపోదురు. కాబట్టి ఆలోచనకర్తలు అనేక మంది మనకు అవసరమైంది. ఆలోచనకర్తలు అవసరమైంది. ఆలోచన తీసుకోవాలి, దైవజనుల ఆలోచనలు తీసుకోవాలి, దైవజనుల యొక్క సలహాలు తీసుకోవాలి, దైవజనుల ఉద్దేశాలు మనము కనుక్కోవాలి, దైవజనుల ప్రకారంగా నడుచుకోవాలి, దైవజనులు చెప్పినటువంటి ఆలోచన తీసుకుని మరి ముందుకు సాగే వరంగా మనము ఉండాలి. మరి ఆ విధంగా మనము ముందుకు సాగుతూ ఉన్నట్లయితే అది రక్షణకరం పిల్లలు మనకే మేలు కలుగుతుంది, మన క్షేమము కలుగుతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 14 చదువుతున్నాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. కాబట్టి నాయకులు లేని జనులు చెడిపోదు, కాబట్టి మనము ఇతరులను ప్రభావితం చేసే వాళ్ళగా ఉన్నామా, లేకపోతే ఇతరులు మనల్ని ప్రభావితం చేసే వాళ్ళగా ఉన్నారా? ఇతరుల ప్రభు వైపు మనం మరల్చే వాళ్ళగా ఉన్నామా, లేకపోతే మనమే లోకం వైపు మరలుపడే వాళ్ళగా ఉన్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి పిల్లలు. మరి నాయకులు చెప్పినటువంటి విషయాలను మనము తెలుసుకోవాలి. మరి నాయకులతో కూడా కలిసి సమావేశం చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క జనులతో కూడా కలిసి, అభిషేకులతో కూడా కలిసి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి పిల్లలు. నాయకులు లేకుండా ఉన్నట్లయితే జనులు ఏమైపోతారంట? చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణకరం. కాబట్టి లోకంలో భక్తిహీనుల సలహాలు పాటించకుండా ఉండటం అంటే మరి ఏ విధంగా మనము భక్తిహీనుల సలహాలు పాటించకుండా ఉండగలుగుతామంటే, మనము భక్తిహీనులు అంటే ఎవరో అనేది మనము తెలుసుకోగలగాలి. భక్తిహీనులు అంటే ఎవరైనా తెలుసుకోగలిగితే మనము భక్తిహీనుల యొక్క సలహాలు పాటించకుండా ఉంటాం. లేదంటే ఎవరు చెప్తే అది మాట్లాడుతూ ఉంటాం, ఎవరు చెప్తే అది వింటూ ఉంటాం, ఎవరు చెప్తే అది వినే వాళ్ళగా మనము ఉండకూడదు, ఎవరేం చెప్పినా వాళ్ళు వినేటట్టుగా ఉండకూడదు. కాబట్టి మరి భక్తిహీనులు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ఎరిగినటువంటి ప్రజలను, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి ప్రజలను మరి ఏమంటారు? భక్తిహీనులని అంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే
వాళ్ళ పాపంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళ పాపంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని త్రోసిపుచ్చే జనులుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తుంటారు, భక్తిహీనులు ఏం చేస్తూ ఉంటారు, త్రోసిపుచ్చుతూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఉండే మనస్సు ఒకసారి ఉండదు, పిల్లలు. కాబట్టి మనము ఒకే మనస్సు కలిగి ఉండాలి, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. పునాది క్రీస్తు మీద క్రీస్తు అనే బండ మీద మనము పునాది వేయబడినటువంటి వారంగా మనము ఉండాలి. పునాది వేయబడితే ఎవరి మీద, క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడితే ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా, మన తుఫానులు వచ్చినా, సుడిగాలు వచ్చి కొట్టినా కూడా మనము మన యొక్క పునాది చెదిరిపోదు, మన యొక్క విశ్వాసం అనే విద్య అనేది కోల్పోదు. కాబట్టి మనము విశ్వాస జీవితంలో స్థిరంగా నిలబడాలంటే మనము క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి, క్రీస్తు సిద్ధాంతం మీద పునాది వేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధన మీద, అపోస్తలుల బోధన మీద మనం యొక్క పునాది వేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. కాబట్టి అపోస్తలులు నడుచుకున్న ప్రకారంగా మనం కూడా నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మరి భక్తిలో అనేది పిలిపించుకునే వారంగా మనం ఎప్పటికీ కూడా ఉండగలుగుతున్నాం. కాబట్టి మరి ఆ భక్తిలో అయితే వాళ్ళు ఎట్లుంటారంటే వారి యొక్క పాపంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వారి దేవుని యొక్క కృపను వాళ్ళు ఏం చేస్తుంటారు, త్రోసివేసే వారుగా ఉంటారు పిల్లలు. సో కాబట్టి మనము భక్తిహీన జాగ్రత్తలు మనం ఉండకుండా మనం జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, మరి భక్తి కలిగి జీవించే వారంగా ఉన్నట్లయితే, దేవుని భయం భక్తి కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన యొక్క తోడును సహాయాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నారు, ఆత్మరూపిగా ఉన్నారని నమ్మిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చేద్దామా? స్తోత్రం కలుగుగా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం పిల్లలు. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, భక్తిహీనులకు ఏం జరుగుతుంది అనేది మనము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనములో మనము చదివినట్లయితే, 2వ పేతురు ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు మరి నిల్వ చేయబడినవి అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. కాబట్టి ఇప్పుడున్న ఆకాశం భూమి దేనికోసం భద్రం చేయబడింది అంటే భక్తిహీనుల తీర్పు కోసము, నాశనం జరగడానికి, నాశనం చేయడం వరకు భద్రం చేయబడి ఉన్నాయి. దేంతో కాల్చబడడానికి, అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నాయి. అగ్నితో కాల్చబడడానికి నిల్వ చేయబడి ఉన్నాయి. ఏవి నిల్వ చేయబడి ఉన్నాయి? ఆకాశము మరియు భూమి. భక్తిహీనుల తీర్పు, నాశనము జరగడానికి మరి నిలబడినట్లుగా మనము చూస్తున్నాం పిల్లలు. దేని ద్వారా నిలబడి ఉన్నాయంటే వాక్యం ద్వారా భద్రము చేయబడి ఉన్నాయి. అగ్ని చేత కాల్చబడబోతున్నాయి ఆకాశం మరియు భూమి. భక్తిహీనుల తీర్పు దినమున నాశనం జరగడానికి మరి వాక్యం చేత భద్రము చేయబడుతూ ఉన్నాయి పిల్లలు. కాబట్టి అది మనము గుర్తుపెట్టుకుని మనము భక్తి కలిగినటువంటి వారంగా మనము నివసించాలి. మరి ఆ భక్తిహీనులందరూ కూడా ఆ యొక్క తీర్పులో నశించిపోయేవారుగా ఉంటారు. ఆ భక్తిహీనుల తీర్పులో నశించిపోయేవారుగా ఉంటారని వాక్యము సెలవిస్తుంది. మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 14, 15 వచనాలు జరుగుతున్నాం పిల్లలు. మరి అపోస్తుడైనటువంటి యోహాను మరణోపరుడుగా నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ రాయబడినటువంటి మాటలు. మరణము నూతన లోకములో అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఆ తర్వాత ఇంకా ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. కాబట్టి పడవేయబడతాడు. ఆ పడవేయబడతా ఉండడం అనేది యోహాను మరి దర్శనం ద్వారా ప్రత్యక్షంగా చూసి రాస్తున్నాడు పిల్లలు. పడవేయబడేను అని రాస్తున్నాడు. కాబట్టి అగ్నిగుండంలో పడవేయబడేను.
మరి ఈ యొక్క అగ్నిగుండం అనేది ఈ మరణం అనేది మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను. ఈ అగ్నిగుండం అనేది ఏంటంటే రెండవ మరణం. ఈ అగ్నిగుండం ఏంటి? రెండవ మరణం. రెండవ మరణము మరి రాకుండా మనము చూసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎవరి పేరైనా జీవగ్రంథమందు దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథమందు మరి రాయబడినట్లు కనబడినట్లయితే, మన పేరు జీవగ్రంథంలో లేకపోయినట్లయితే, మన పేరు జీవగ్రంథంలో లేకపోయినట్లయితే అగ్నిగుండంలో పడవేయబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పిల్లలు. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనలో పాపం లేదని చెప్పుకున్నట్లయితే మనల్ని మనమే మోసము చేసుకున్న వారు మొత్తం పిల్లలు. కాబట్టి మరి గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు ఉందా లేదా అనేది మనము దేవుడిని అడిగి తెలుసుకోవాలి. ప్రభా నువ్వు నాకు తెలియపరుస్తావు అంటే దేవుడు మనకు తెలియపరుస్తాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానంగా పొమ్మని చెప్పేసి మరి చెప్పినట్లుగా ఆ విధంగా మనతో కూడా మాట్లాడతాడు. కాబట్టి మరి మనము పాపాన్ని ఒప్పుకునే వారంగా ఉండాలి. పాపము చేసిన పాపం మరల తిరిగి పాపము చేయకుండా మరి మన యొక్క పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. మరి అగ్నిగుండంలో పడవేయబడకుండా మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. నేను ఆ కార్యాలు చేస్తాను, ఈ కార్యాలు చేస్తున్నాను, భక్తి కార్యాలు చేస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను అని చెప్పేసి అంటే పాపం ఒప్పుకోకుండా జీవిస్తూ అన్నట్లయితే, భక్తి కార్యాలు చేస్తూ పాపంలోనే ఉండి నశించిపోయినట్లయితే, చనిపోయినట్లయితే, మరి గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు పేరు లేకుండా ఉన్నట్లయితే మరి రెండవ మరణానికి అంటే అగ్నిగుండంలో పడవేయబడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. యూదా పత్రిక చూడండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో సంఘంలో భక్తిహీనుల గురించి రాస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్నటువంటి భక్తిహీనుల గురించి రాస్తున్నట్టు యూదా ఒకటే ఒక అధ్యాయం కలిగినటువంటి పత్రిక. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. కొంతమంది సంఘంలో ఎటువంటి వారు ఉన్నారు, కొంతమంది సంఘంలో ఈ విధమైనటువంటి వారు ఉన్నారు. వారు ఏ విధంగా ఉన్నారు చూడండి. 1వ అధ్యాయం 4వ వచనంలో యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యంగా చెరబడి ఉన్నారు. వారు ఎట్లున్నారంట? ఎట్లున్నారు వాళ్ళు? భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించు ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవుని విసర్జిస్తా ఉన్నారు. అద్వితీయ నాథుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు ఏం చేస్తున్నారు? విసర్జిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు భక్తిహీనులై మన దేవుని యొక్క కృపను కామాతృత్వమునకు దుర్వినియోగపరిచేవారుగా ఉంటున్నారు పిల్లలు. మన అద్వితీయ నాథుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ భక్తిహీనులైనటువంటి వారు విసర్జించి ఉన్నారు. కాబట్టి భక్తిహీనుల లక్షణాల గురించి మనము చదువుకుంటున్నాం. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు అనే సంగతి. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే సంఘంలోనే ఉంటారు. వీరు ఎక్కడ ఉంటారంటే రహస్యంగా జొరబడి ఉన్నారని చెప్పేసి రాయబడింది. రహస్యంగా జొరబడి ఉంటారు. అయితే తెలియదు మనకు, భక్తిహీనులు అనేది మనకు తెలియదు. కాబట్టి మనము జాగ్రత్త వహించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనము భక్తిహీనులంగా ఉండకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. ఆ తర్వాత మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని విసర్జించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ తీర్పు పొందడానికి మరి వారు పూర్వమందే సూచించబడిన వారు. ఇప్పుడు ఈ యొక్క ఆ తీర్పు మరి అంత్యదినంలో జరగబోయే తీర్పు పొందడానికి, మరణశిక్ష రెండవ మరణము అనగా అగ్నిగుండము అనుభవించడానికి పూర్వమందే సూచించబడినటువంటి వారుగా ఈ భక్తిహీనులు ఉన్నారు పిల్లలు. కాబట్టి మనము పరీక్ష చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుని మనము యథార్థంగా ఉండడానికి, నమ్మకంగా ఉండడానికి, దేవునికి ఇష్టంగా ఉండడానికి, దేవునికి ప్రియులుగా మార్చబడడానికి మనము ముందుకు సాధన పిల్లలు. దేవుని యొక్క రక్తంలో కడగబడతా ఉందాం. దేవుని రక్తంలో కడగబడతా ఉందాం. దేవుని చిత్తాన్ని ప్రేమించే వారుగా మనము మార్చబడతా ఉందాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మనము మార్చబడతా ఉందాం. కాబట్టి మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి యుద్ధ కాలంలో అంటే సరైనటువంటి సమయంలో దేవుడు చేసినటువంటి కార్యం. కాబట్టి ఇటువంటి భక్తిహీనులు ఉన్నటువంటి ఈ యొక్క మరి సంఘంలో
ఉన్నటువంటి భక్తిహీనులందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు యుక్తకాలంలో భక్తిహీనులమైనటువంటి మనందరినీ రక్షించడానికి లోకానికి 2000 సంవత్సరాల క్రితము మానవతారంలో వచ్చినాడు పిల్లలు. కాబట్టి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదివినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. మన పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమంది పరిస్థితి మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరు చనిపోయింది? యుక్తకాలమున భక్తిహీనుల కొరకు ఎవరు చనిపోయింది? క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి మరి ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులమైనటువంటి మన కొరకు చనిపోయాను. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే ఇందాకేం చదువుతున్నాము? బలహీనమై ఉండగానే చదువుతున్నాం. అయితే ఇప్పుడు ఏం చదువుకుంటున్నాము? పాపలమై ఉండగానే. మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరు మన కోసం చనిపోయారు? ఈ క్రీస్తు మన కొరకు పాపలమైనటువంటి మన కొరకు, బలహీనమైనటువంటి మన కొరకు మరి మరణించాడు. 9వ వచనం చదువుకున్నాం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడము. కాబట్టి మరి మరింత నిశ్చయంగా ఉగ్రత నుండి రక్షించబడడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్తం కార్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన రక్తం కార్చాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, రాబోతున్నటువంటి ఉగ్రత నుండి, ఆకాశము భూమి మరి ఆ యొక్క రెండవ తీర్పు, మరి ఆ యొక్క రెండవ వారము సంభవించబోయే తీర్పు కొరకు, తీర్పు దేవుడు జరగబోయే సంఘటన కొరకు మరి కాచుకొని భద్రము చేయబడి ఉన్నది. వాక్యం ద్వారా భద్రము చేయబడి ఉంది పిల్లలు. కాబట్టి మరి ఉగ్రత నుండి రక్షించబడతాం. ఎవరి ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం అంటే యేసు క్రీస్తు కాల్చినటువంటి రక్తములో మనము కడగబడటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. సరే, తర్వాత నెక్స్ట్ ఇంకా మరి 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 10వ వచనంలో మనము ఏమని రాయబడిందంటే, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షించబడము. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే బలహీనంగా ఉన్నాము, తర్వాత రెండోదిగా భక్తిహీనంగా ఉన్నాము, తర్వాత మరి పాపులమై ఉండగా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా 10వ వచనంలో శత్రువులమై ఉండగా, మనం ఎట్లున్నామంట? శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో కూడా, దేవునితో కూడా, తండ్రి అయినటువంటి దేవునితో కూడా ఏం పొందుకుంటున్నాము? సమాధానం పొందుకుంటున్నాము. ఏం పొందుకుంటున్నాము మనము? సమాధానం. అంటే ఇంతకుముందు మనకు సమాధానము లేదు. అయితే మరి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి మరణం ద్వారా మనం దేవునితో కూడా సమాధానపరచబడిన సమాధానము పొందినటువంటి వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుతున్నాము. ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా మనము రక్షించబడే వారుగా ఉన్నాం. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు పిల్లలు. ఆయన మరణించి తిరిగి సజీవుడిగా తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి సజీవుడిగా తిరిగి లేచినటువంటి సజీవుడైనటువంటి మృత్యుంజయుడైనటువంటి దేవుని మనము ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాం పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి దేవునితో కూడా సమాధానపరచబడి ఆయన జీవించడం ద్వారా మరి నిశ్చయంగా మనము ఏం పొందుకుంటున్నాము? రక్షణ అనుభవాన్ని పొందుకుంటున్నాము. మరింత నిశ్చయంగా ఏం పొందుకుంటున్నాము? మరి ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి మనము బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపాత్మలమై ఉండగా, మనము శిలువకు శత్రువులమై ఉండగా, యుక్తకాలంలో భక్తిహీనమైనటువంటి, పాపాత్మలమైనటువంటి, శత్రువులమైనటువంటి మనందరి కోసము దేవునితో కూడా సమాధానపరచబడాలనే ఉద్దేశంతో
తన తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరణమునకు అప్పగించినట్లుగా మనము గమనించవచ్చు పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి సమాధానపరచబడినటువంటి వారమై తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచబడినటువంటి వారమై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచడం ద్వారా జీవించడం ద్వారా మరి నిశ్చయముగా రక్షించబడము. కాబట్టి మనము రక్షణ పొంది ఉన్నటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారముగా ఉన్నాం పిల్లలు. మరి ఆ విధంగా రక్షణ పొందామా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఎప్పుడైనా నీ యొక్క పాపం కొరకు మరి నీవు పశ్చాత్తాపడినటువంటి అనుభవం అనేది ఉన్నదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. సరే, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క భక్తిహీనుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ యొక్క భక్తిహీనులు దేవుని గౌరవించే వ్యక్తులుగా ఉంటారు పిల్లలు. భక్తిహీనులు ఎట్లా ఉంటారు? దేవుని గౌరవించిన వ్యక్తులుగా ఉంటారు. తర్వాత దేవుని సేవించిన వారుగా వారు ఉంటారు. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే నిర్దయులుగా ఉంటారు, అంటే దయలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు. దయలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు. తర్వాత కష్టం వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియనటువంటి అయోమయంలో పడిపోయినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండలేరు పిల్లలు. ఆత్మీయ ఎదుగుదల అనేది కలిగి ఉండడానికి అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయత లేదు. దేవునికి ఆత్మ లేడు. వాళ్ళు ఎందుకు లేడంటే దేవునాత్మ వాళ్ళు ఎందుకు లేడంటే వారు యేసుప్రభువునందు విశ్వాసము ఉంచలేదు. వారి యొక్క పాపాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ లేదు. కాబట్టి వాళ్ళలో ఆత్మీయత లేదు. ఆత్మలో ఎదుగుదల అనేది ఉండదు. కాబట్టి ఆత్మలో ఎదుగుదల అనేది మరి ఉండదంటే భక్తిహీనుల జాగ్రత్తలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము ఆత్మీయతను కలిగినటువంటి వారంగా ఉండాలి. మన పాపాన్ని మనము ఒప్పుకుంటూ ఉండాలి. మనం ఒప్పుకుంటూ ఉండాలి. వారు దేవుని సన్నిధానానికి రాలేరు. భక్తిహీనులు దేవుని సన్నిధానానికి రాలేని వారుగా ఉంటారు పిల్లలు. దేవుని సన్నిధానం గురించి ఆలోచన చేయని వారుగా ఉంటారు. దేవుని సన్నిధానం గురించి ఆలోచన చేయరు. రావాలనే ఆలోచన వాళ్ళకి అసలు ఉండనే ఉండదు. తర్వాత నెక్స్ట్ వారి యొక్క పాపములు మానవుల యొక్క మరియు దేవుని దృష్టిలో తీవ్రతరంగా ఉంటాయి. వారి యొక్క దృష్టిలో మానవుల దృష్టిలో వారి యొక్క చేసే పాపాలన్నీ ఎట్లుంటాయంటే దేవుని దృష్టిలో మరియు మానవుల దృష్టిలో ఏ విధంగా ఉంటాయంటే తీవ్రతరంగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? తీవ్రతరంగా ఉంటాయి. కాబట్టి మరి భక్తిహీనుల లక్షణాలు ఈ విధంగా ఉంటాయి పిల్లలు. కాబట్టి మనము భక్తిహీనుల యొక్క సలహాల ప్రకారంగా నడిచే వారంగా మనము ఉండకూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనము భక్తిహీనుల యొక్క సలహాల ప్రకారము, భక్తిహీనుల యొక్క ఆలోచనల ప్రకారము, భక్తిహీనుల యొక్క నడుపుదల ప్రకారంగా, భక్తిహీనుల మాటల ప్రకారంగా మనము నడిచేవారంగా మనము ఉండకూడదు. మరి ఆ విధంగా మరి భక్తిహీనుల యొక్క సలహాల ప్రకారం నడవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? భక్తిహీనుల సలహాల ప్రకారం మనము నడవకుండా ఉండాలంటే మనము ఏం చేయాలి? భక్తిహీనమైనటువంటి మార్గంలో నుంచి మనము తప్పించబడాలంటే మనము ఏం చేయాలంటే వారి యొక్క ఆలోచనలను మనము త్రోసివేసే వారంగా ఉండాలి. ఎవరి ఆలోచనలను త్రోసివేసే వారంగా ఉండాలి? భక్తిహీనులైనటువంటి వారి యొక్క ఆలోచనలను త్రోసివేసే వారంగా ఉండాలి. తర్వాత మరి భక్తిహీనులైనటువంటి వారు చెప్పే మాటలు ఒప్పుకోకూడదు. ప్రతి ఒక్కటి కూడా కొంతమంది అయితే ఏమి తెలిసి తెలియక అన్ని విషయాలు ఒప్పుకుంటూ ఉంటారు. సరే 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 ఒప్పుకుంటూ ఉంటారు. ఏది కూడా కౌంటర్ ఇవ్వని పరిస్థితులలో అన్నీ కూడా ఒప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది మాటలు వింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు భక్తిహీనులైనటువంటి వాళ్ళు చెప్పే మాటలు మనము వినేవారంగా మనము ఉండకూడదు. వాళ్ళ మాటలు ఒప్పుకునే వారంగా మనము ఉండకూడదు. తర్వాత మరి ఎందుకు ఆ విధంగా ఉండకూడదు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు చెప్పే మాటలు ఒప్పుకోకూడదు? ఎందుకంటే వారు మనల్ని కూడా భక్తిహీనత వైపు నడిపించేవారుగా ఉంటారు కదా. కాబట్టి భక్తిహీనత వైపు నడిపించబడే వారంగా దేవుని బిడ్డలుగా మనము ఉండకూడదు పిల్లలు. కాబట్టి మరి మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనము చర్యలు తీసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి వారి యొక్క ఆలోచనలను ఒప్పుకోకూడదు. వారి యొక్క మాటలలోనికి వెళ్ళకూడదు. వారి యొక్క మాటలలో జోక్యము చేసుకునకూడదు. వారు అనుసరించే సూత్రాలు మనము పాటించకూడదు. మరి వాళ్ళు చెప్పే మాటలకు తానంటే తందానంటుంటారు చూడండి. తానంటే తందానంటుంటారు కదా. సో అటువంటి విధంగా మనము ఉండకూడదు. సో తర్వాత మరి ఇక్కడ బైబిల్లో ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మరి 25వ వచనంలో మోషే అనే భక్తుడు మనకు కనిపిస్తున్నాడు పిల్లలు. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయం 25వ వచనం గమనించినటువంటి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనంలో మరి
మోషే ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి, తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుని విశ్వాసాన్ని ఉంచాడు. మోషే తల్లి చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని విశ్వాసం ఉంచాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. కాబట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు అట్లా ఒప్పుకోలేదు అంటే ఏలైనగా ఎందుకంటే చేస్తున్నాడు? అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. దృష్టి ఉంచాను. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి క్రీస్తు విషయమైన నింద, దేవుని కోసం నింద అనుభవిస్తాం, బాధ అనుభవిస్తాం, వేదన అనుభవిస్తాము. తర్వాత తన ప్రజల కొరకు ఆ శ్రమను అనుభవిస్తాము. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వేదన చెందుతున్నారు, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు, వారిని విడిపించాలి. ఏ విధంగా చేతనైనా విడిపించాలి. వారు బానిసత్వంలో, పరో బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళని విడిపించాలని చెప్పేసి తీర్మానము తీసుకున్నాడు. క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని లెక్క చేయలేదు. ఐగుప్తు ధనం ఎంత కావాలంటే అంత ఇస్తాడు ఫరో. ఎందుకంటే తన కుమార్తె యొక్క కుమారుడుగా ఉన్నాడు కాబట్టి మరి ఫరో దగ్గర నుంచి ఎంతైనా డబ్బు తీసుకోవడానికి అవకాశము ఉంటుంది. తర్వాత డబ్బు తీసుకోవడం మాత్రమే కాకుండా మరి ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా మార్చబడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందనే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడము మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు ఏలైనగా అతడు ప్రతిఫలముగా దేవుని దగ్గర నుంచి కలుగుబోయే బహుమానం మీద దృష్టి ఉంచాం. కాబట్టి మనం కూడా ప్రతిఫలంగా మనలో శ్రమలు వస్తున్నాయా, వేదనలు వస్తున్నాయా, బాధ వస్తుందా, దుఃఖం వస్తుందా, కష్టం వస్తుందా, నష్టం వస్తుందా, కన్నీరు వస్తుందా, సమస్యలు ఉన్నాయా, మరి అనేక రకాలైనటువంటి నిందలు ఉన్నాయా, మరి వీటన్నిటిని తర్వాత పోల్చుకున్న తర్వాత నీకు ఒక గొప్ప బహుమానము ఉందనే సంగతి నీవు మరి జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లలు. కాబట్టి ప్రతిఫలంగా ఈ నిందలు ప్రతిఫలంగా, బాధ ప్రతిఫలంగా, వేదనకు, కష్టానికి, కన్నీటికి, సమస్యలకు ప్రతిఫలంగా కలబోయే బహుమానం మనము దృష్టి ఉంచే దేవుని యొక్క పిల్లలుగా మనము మార్చబడాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు మనకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మోషే వలె విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందనే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మనము ధనాన్ని తృణీకరించి దేవుని విశ్వాసాన్ని బట్టి మనం జీవించేవారుగా ఉండాలి పిల్లలు. కాబట్టి మరి ఆ విధంగా మరి మనము ముందుకు సాగుతున్నట్లయితే దేవుడే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు, తన యొక్క మార్గంలోనికి నడిపించేవాడుగా ఉంటాడు, భక్తి హీనుల మార్గం నుంచి మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు జీవించేవాడుగా మనల్ని మారుస్తాడు పిల్లలు. తర్వాత మనమందరం కూడా ఈ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా మరి పాపాత్ముల యొక్క మార్గం నుంచి మనము పూర్తిగా తొలగిపోయేవారుగా మనము ఉండాలి. పాపాత్ముల మార్గం నుంచి తొలగిపోయేవారుగా మనము ఉంటున్నామా అనే సంగతి పరీక్ష చేసుకోవాలి. పాపాత్ముల మార్గంలో, లోకులు వెళ్ళే మార్గంలో మరి లోకస్తులు ప్రవర్తించినట్లుగా, భక్తిహీనులు ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించేవారుగా ఉండకూడదు. యేసు ప్రభు నామమున విశ్వాసం ఉంచిన అనేకులు ప్రవర్తించినట్లుగా మనము ప్రవర్తించకూడదు. వారు చేసే ఆచారాలు మనము చేయకూడదు, వారు చేసే పద్ధతులు మనము చేయకూడదు, వారు చేసే మరి లోక సంబంధమైనటువంటి వాటిని మనము పట్టించుకునే వారుగా మనము ఉండకూడదు పిల్లలు. సో కాబట్టి మనము దేవుని కృపను పొందుకునే వారుగా మనం ఉండాలి. ఆ విధంగా భక్తిహీనుల జాబితాల నుంచి మనము పక్కకు తొలగి దేవుని యొక్క మార్గంలోకి వచ్చేవారుగా ఉన్నామా లేదా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. ఆ తర్వాత మరి ఎందుకు ఆ విధంగా మనము భక్తిహీనుల జాబితాల నుంచి పక్కకు వచ్చి దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలంటే మనము ఒకవేళ దుస్తులతో సమాసం చేస్తూ ఉన్నట్లయితే
మన సహవాసం దుష్టులుగా కనుక ఉన్నట్లయితే మన సహవాసం దుష్టులతో ఉంటే ఏమవుతుందంటే దుష్టులతో సహవాసం లేదా దుష్టులతో సాంగత్యం మనలో ఉన్నటువంటి మంచి తనాన్ని మంచి నడవడిని అంతటి కూడా చెడిపోయేదిగా ఉంటుంది. మనం ఎక్కడంటే అక్కడ నిలబడ్డాము, ఎక్కడంటే అక్కడ మాట్లాడటము, ఎక్కడంటే అక్కడ మాట్లాడము, ఎక్కడంటే ఏమంటే మాట్లాడము, ఎవరికంటే వాళ్ళతో మాట్లాడటం, ఎట్లంటే అట్లా పడితే ఉండడం, ఎట్లంటే ఎట్లా ఎగతాళిగా ఉండడము, ఇవన్నీ జోకులుగా ఉండడము. సంతోషం ఉండాలి, సంతోషం ఉండడం తప్పే కాదు. కానీ మరి సంతోషం అనేది పరిహాసంగా మారకూడదు, అపహాస్యంగా మారకూడదు. కాబట్టి అపహాస్యులు కూర్చున్న చోట దుష్టులు ఆలోచించకుండా నడవక పాపల మార్గంగా నిలవక అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండగానే రాయబడింది పిల్లలు. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళగా మనము ఉండాలి పిల్లలు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెప్పేదిగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం 15వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15:33 మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి మోసపోదు అంటున్నాడు దేవుడు. కాబట్టి మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి దుష్టులతో సాంగత్యం చేస్తే వాళ్ళ లక్షణాలు వాళ్ళకి వీడు వాడైతాడు అంటారు కదా. సో కాబట్టి దయచేసి మరి దుష్ట సాంగత్యం చేసే వారుగా మనము ఉండకూడదు. మనలో ఉన్నటువంటి మంచి నడవడి దేవుని యొక్క ప్రేమ అనేది పక్కకు వెళ్ళిపోతారు. దేవుని యొక్క లక్షణాలు అనేవి దేవుని యొక్క ఆత్మ మనలో నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి అవకాశము ఉంటుంది పిల్లలు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. తర్వాత నీటి మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. కొంతమందికి ఏం లేదంట, కొంతమందికి ఏం లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట. దేవుని గురించిన జ్ఞానము లేదు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము కలిగినటువంటి వారంగా ఉండాలి పిల్లలు. కాబట్టి మీకు సిగ్గు కలుగుటగా ఎట్లు చెప్తున్నానని ఇంత గట్టి చెప్తున్నాను. అపొస్తలుడు అయినటువంటి మీకు సిగ్గు కలుగుటగా ఎట్లు చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. మరి దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. కాబట్టి దేవుని జ్ఞానం లేనటువంటి వాళ్ళతో సహవాసం చేస్తే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనకు నేర్పించేవారుగా ఉంటారు. లోక సంబంధమైనటువంటి అంశాలు నేర్పించేవారు, లోక సంబంధమైన పద్ధతులు పాటించేమని చెప్పేవారుగా ఉంటారు. ఒకసారి బలవంతంగా సమాధి దగ్గర తీసుకుపోయినారు మా బంధువులు, మా నాన్న బంధువులు. మా చిన్నమ్మ ఒక ఆమె చనిపోతే మా అబ్బా తమ్ముని కోడలు, చిన్నప్ప కోడలు చనిపోతే అది బలవంతంగా పిలిచిపోతున్నారు. చనిపోయిన పుస్తకం అయిపోయింది, అంతా అయిపోయింది, నెల అయిపోయింది. మళ్ళా సమాధి కాడికి పోవాలి. సమాధి కాడికి ఆడపోయి నేను ప్రార్థన చేయాలి. బలవంతంగా లాక్కొని పోయినారు. అన్నాను కోడి తీసుకురావాలి. ఏం తీసుకురావాలంట? కోడి తీసుకురావాలి. ఏమొచ్చారో చూడండి. ఏం చేస్తుంది కోడిని? గుంతలేదంట కోడిని. ఏం కోసేస్తారో పైకుండా వేస్తారో మనకు లేదు. కాబట్టి నవ్వుకోవడానికి చెప్పట్లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో క్రైస్తవులు ఉంది. అన్యాచారాలు చేస్తూ అన్నిల పద్ధతులు పాటిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. దేవుని ఆనందించేవారుగా ఉండాలి. దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలి కూడా. సరే, తర్వాత మరి క్రీస్తున్న పిల్లలు మరి లోకములో ఉన్నటువంటివి లోకమును అయినను లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ప్రేమించకూడదు. తర్వాత నెక్స్ట్ చూడండి. తర్వాత నెక్స్ట్ మరి సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24-25 వచనాలు. కోపచిత్తునితో సహవాసము చేయకుము.
క్రోధం గలవానితో పరిచయం కలిగి యువత అంటే వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటున్నారు కొంతమంది. మరి పరిచయాలు పెంచుకొని ఏమైపోతుంది, జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటున్నారు. ఇలా యువత సహవాసం చేయాలి, యువత సహవాసం చేయకూడదు అనే సంగతి తెలియటం లేదు. భక్తిలో సహవాసం చేస్తూ ఉన్నారు. 22వ అధ్యాయం 24, 25 వచనాలు. 24, 25 వచనాలు. కోపచిత్తులతో సహవాసం చేయకము, క్రోధం గల వారితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. చాలక కాబట్టి మరి మనము మన యొక్క సహవాసము దేవుని పిల్లలతో ఉందా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. మనం దేవుని పిల్లలతో సహవాసం కలిగి జీవిస్తున్నాం అనేది పరీక్ష చేసుకోవాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ యోహాను సువార్త 14వ అధ్యాయం 21 వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21 వచనం చదువుతున్నాం. 14:21. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. కాబట్టి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందని చెప్పాను. కాబట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వారంగా మనము ఉన్నామా? దేవుని ప్రేమించే వారంగా మనము ఉన్నామా? దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పేసి దేవుని ఆజ్ఞలకు లోబడకుంటే దేవుని ప్రేమించినట్లు కాదు పిల్లలు. కాబట్టి నా తండ్రి వల్ల ప్రేమించబడును. ఎవరు తండ్రి వల్ల ప్రేమించబడతారంటే ఎవరైతే దేవుని యేసయ్యను ప్రేమిస్తామో వాళ్ళు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా కూడా ప్రేమించబడతారు. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందని యేసు గారు తెలియపరుస్తూ ఉన్నారు పిల్లలు. ఆ తర్వాత మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాము. మనం ఎక్కడున్నాము? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో ఉండే ఎవరి మధ్య ఉన్నామంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య 14 నుంచి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులన్నట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. కాబట్టి మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులుగా ఉండాలంటే, నిష్కలంకులుగా ఉండాలంటే, అనింద్యులుగా ఉండాలంటే, దేవుని కుమారులను పిలువబడాలంటే మనం ఏం చేయాలంటే సనుగులు సంశయాలు మాని వస్తువులుగా ఉండి సమస్త కార్యాలను దేవుని కొరకు చేయాలి. సమస్త కార్యాలు దేవుని కొరకు చేసేవారుగా మనము ఉండాలి. సనగకూడదు. ప్రతిదానికి సనగుతూ ఉండడం, ప్రతిదానికి గొలుతూ ఉండడము, ప్రతిదానికి సంశయించడము, ప్రతిదానికి అనుమానించడము, ఆ తర్వాత మరి అటువంటి పనులు చేయకూడదు. నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి, తర్వాత నిష్కలంకులుగా ఉండాలి, మరి అనంతులుగా మనము నిందలేనటువంటి వారుగా ఉండాలి. ఆ విధంగా ఉండే దేవుని కుమారులుగా మార్చబడతాము. ఆ తర్వాత సనుగులు సంశయాలకి మానుకునే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత సమస్త కార్యాలు మనము చేసే వారంగా ఉండాలి. ఎవరి కోసం చేయాలి? సమస్త కార్యాలను దేవుని కొరకు చేయాలి. సమస్త కార్యాలను చేసే వారంగా ఉండాలి. ఏ కార్యం చేసినా కూడా దేవుని కొరకు చేసినట్టుగా చేయాలి. మనుషులకు చేసినా కూడా ఎవరి కోసం చేసినట్టు చేయాలి? దేవుని కోసం చేసినట్టుగానే పరిశుభ్రంగా చేయాలి, పవిత్రంగా చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. కాబట్టి మరి దేవుని కోసం చేస్తున్నాను ఈ పని అని చెప్పేసి మనం ఇతరులకు సాయం చేసే పని చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ మరి చూడండి, తర్వాత ఇందాక చెప్పుకున్నాము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుతున్నాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను
ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకములో దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి పిల్లలు, గతించిపోతున్నాయి. నిన్నట్లా ఈరోజు ఉండట్లేదు అనమాట. కాబట్టి ఇట్లా ఉంటున్నట్లుగా మేము ఇట్లా ఉండట్లేదు. మనుషులందరూ ఏమైపోతున్నారు, ఆ పని జరిగేంత వరకు ఏదైనా ఒక మంచి పని వారికి కావాల్సినటువంటి కార్యం జరిగేంత వరకు ఒక రకంగా ఉంటారు. కార్యం జరిగిన తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంకొక రకంగా మారిపోతున్నారు. కాబట్టి మరి మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న వాటిని ప్రేమించే వారిగా మనము ఉండకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ మనలో ఉండదు. కాబట్టి మరి అవసరమైతే అన్నా అని చెప్పేసి అంటుంటారు. అవసరం జరిగిన తర్వాత ఫోన్ చేస్తే కూడా ఏంటి చిరాకు వస్తుంటారు. ఫోన్ చేస్తే ఏమొస్తుంది, చిరాకు వస్తుంటారు. అవసరం జరిగిపోయింది కదా. కాబట్టి అట్లుంటున్నారు. దేవుని పిల్లలైనటువంటి మనం అట్లాంటి లక్షణాలు కలిగి ఉండదు. దేవుని సేవకులకు పనిచేసే ఫోన్ నంబర్ లేదు, పనిచేయని ఫోన్ నంబర్లు, బ్లాక్ చేసిన ఫోన్ నంబర్లు, దయచేయని నంబర్లు బ్లాక్ చేసిన కొంతమంది, మాట్లాడరు కొంతమంది, దైవజనులతో మాట్లాడరు, ఫోన్ చేయరు కొంతమంది. మాట్లాడేది ఎట్లున్నామన్నా పోయినా ఊరి ఎట్లున్నామని అడిగేవాళ్ళు కూడా నాకే ఎవరు ఎట్లపోతే నాకేమి కదా. అదే నాకు క్రీస్తు అంటే క్రీస్తు అంటే పలకరించేది లేదా, అవసరం లేదా, పట్టించుకునేది లేదా, మన లోకంలో మనం మునిగిపోయి ఉన్నామా, పట్టించుకునే అవసరం లేదా, దేవుని సేవకులను గురించి వాకప్ చేయాల్సిన అవసరం లేదా, దేవుని ఏం తిన్నామని అడిగే అవసరం లేదా, ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదా. కాబట్టి సొంత సంఘస్థులన్నా కనీసం వేరే వాళ్ళు వద్దులేండి, వేరే రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. వేరే రకంగా ఆలోచిస్తారు. దేవుని పిల్లలు మనము దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉన్నామా, మనం పరీక్ష చేసుకున్నాం పిల్లలు. తర్వాత చూడండి, మరి శరీరానుసారులు ఎట్లా ప్రవర్తిస్తారో చూడండి. 8వ అధ్యాయము రోమియో రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. రోమియో రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏదైనా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అని దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడలేదు. కాబట్టి క్రీస్తున్న పిల్లరా, మరి దేవుని చిత్తాన్ని చేసే వారిగా ఉంటున్నామా, శరీరానుసారంగా మనం ఉంటున్నామా? మరి శరీరానుసారం అంటే శరీరం విషయాల మీద మనసు ఉంచేవారంగా ఉంటాం. కాబట్టి శరీరానుసారంగా ఉండకూడదు. ఆత్మ చేత నడిపించబడే మనం ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనసు ఎలాంటిదంటే మరణము అంటున్నాడు. ఆత్మానుసారమైన మనసు ఎలాంటిదంటే జీవమును సమాధానమై ఉన్నది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకునే వారు సమాధానాన్ని వెంటాడుతూ ఉంటారు. సమాధానం పొందుకోవాలని సమాధానపడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ మనసంతా సమాధానం మీద ఉంటారు. కానీ మరి శరీరానుసారులు ఎలా ఉంటారు? సమాధానాన్ని కోల్పోయి ఉంటారు. సమాధానం మాకు అవసరము లేదంటారు. మాకు అన్నీ జరుగుతున్నాయి, మాకు అవసరము లేదంటారు. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని యొక్క ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రంలో లోబడ నేరదు. కాబట్టి
శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. శరీరానుసారంగా మనము జీవించకూడదు. శరీరాన్ని అనుసరించి శరీర స్వభావాన్ని అనుసరించి జీవించే వారిగా మనము ఉండకూడదు. కాబట్టి మరి దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి కదా. తర్వాత మరి చూడండి, తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మనము ఏ విధంగా ఉన్నాము, అయితే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఇంతకుముందు ప్రభువును నమ్ముకోక ముందు ఏ విధంగా ఉన్నాము, విధేయులైనటువంటి వారిలో ఉన్నామా అవిధేయులుగా ఉన్నామా అనే సంగతి మనము పరీక్ష చేసుకోవాలి. మొదటి పేతురు పత్రిక ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనే సంగతి ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు అయితే అవిధేయులుగా ఉన్నాము, అయితే ఇప్పుడు ఎలా ఉన్నాము అనే సంగతి ఆలోచన చేసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి. కాబట్టి సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా మనము ఉండాలి. మనం ఎక్కడో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించేవారుగా ఉంటే, మాకున్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించేవారుగా మనము లోకంలో దాని యొక్క ఆశలు గతించిపోయేట్టుగా ఉన్నాయి. కాబట్టి మరి పూర్వం ఉన్నటువంటి అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించేవారుగా మనము ఉండకూడదు. కానీ మనం ఎట్లుండాలంటే విధేయులకు పిల్లలు మాత్రమే ఉండాలి. మరి ఎందుకు ఆ విధంగా ఉండాలంటే మిమ్మల్ని పిలిచినటువంటి వాడు ఎట్లాంటి వాడు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము జీవించేవారుగా ఉండాలి. మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండేవారు ఉండాలి. సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా జీవించాలి. తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు మనము ఎక్కడ ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము అంటే రెండవ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మొదటి పేతురు 2:9 చూద్దాము. అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమైన ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచుకున్న వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అవుతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. కాబట్టి మరి మనము దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేసే వారగా దేవుడు మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు పిల్లలు. కాబట్టి మీరు ఇంతకుముందు చీకట్లో ఉంటే మరి ఆ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలిచాడు. ఆ పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన యొక్క మరి వెలుగు కలిగినటువంటి లక్షణాలు గుణాతిశయములను మనం ప్రచురణ చేసే వారిగా దేవుడు మనల్ని మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంగా దేవుడు మనల్ని మార్చాడు. రాజులైనటువంటి యాడిక సమూహంగా దేవుడు మనల్ని మార్చాడు. తర్వాత ఇంకా ఏం చేశాడంటే పరిశుద్ధ జనంగా మార్చాడు. తర్వాత ఇంకా ఏం చేశాడంటే దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని మార్చాడు. కాబట్టి ఒకప్పుడైతే దేవుని ప్రజలుగా ఉండక ఇప్పుడైతే దేవుని యొక్క ప్రజలైతే దేవుని పిల్లలుగా మార్చబడ్డాము. ఒకప్పుడు దేవుని పిల్లలుగా ఉండకుండా సాధారణ సంబంధులుగా ఉన్నటువంటి మనము ఒకప్పుడు వెలుగు సంబంధాలుగా ఉండక మరి చీకటి సంబంధాలుగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడైతే వెలుగు సంబంధాలుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు పిల్లలు. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము బోధించక తప్పిపోయే వారంగా మనము ఉండకూడదని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో దానిలో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం చేయడానికి నేను జాగ్రత్త పడినట్లుగా దేవరాత్రం మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా దేవరాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉన్నట్లయితే మన యొక్క మార్గాన్ని వర్ధలు చేసుకుని మనం చక్కగా ప్రవర్తించే వారంగా ఉంటాం. తర్వాత చిత్తశుద్ధి ఒక వచనం చదువుకొని ముగించుకున్నాము. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం.
7వ అధ్యాయము. నా పేరు పెట్టబడిన జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచేయగా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచేయగా ఆకాశం నుండి నేను వారి యొక్క ప్రార్థనను విని వారి యొక్క పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచునని దేవుడు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం అందరూ కూడా మరి దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలమైనటువంటి మనం తగ్గించుకొని మనం దేవునికి ప్రార్థన చేసి దేవుని వెతికి మన యొక్క చెడు మార్గాలు ఏవైనా ఉంటే దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు పద్ధతులు కానీ వ్యవహారాలు కానీ ఇంకేమైనా ఉన్నట్లయితే మరి వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసి మరి ఆకాశం నుండి మరి ఆ విధంగా దేవుని వెంబడించినట్లయితే ఆకాశం నుండి దేవుడు మన యొక్క ప్రార్థనను విని ఏం చేస్తాడు, మన యొక్క పాపాన్ని క్షమించి మరి మన యొక్క దేశాన్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఆ విధంగా చేయడానికి దేవుడు మన పట్ల తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి నడిపించిన కాక దేవుడు తన మాటలు మన మిగిలిన ఆశ్రయించి దీవించిన కాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.